నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో చాలా మంది యూట్యూబ్ వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు. సో రకరకాల మైక్స్ కూడా వాడుతూ ఉంటున్నారు. అయితే ఏంటంటే ఈ రోజు నేను మీకు తెచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఒక మంచి లూట్ డీల్ అని చెప్పొచ్చు. 70% ఆఫ్తో వస్తుంది. నిజం చెప్తున్నా, ఇలాంటి ప్రొడక్ట్స్ వచ్చేసి మార్కెట్లో 30,000 40,000 కూడా ఉన్నాయి. కానీ మొబైల్కి సంబంధించింది ల్యాప్టాప్కి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఐప్యాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్లు సి టైప్ వస్తుంది కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూనివర్సల్ అనమాట ఇది. సో దీనికి సంబంధించి యూనివర్సల్ కంపాటబిలిటీ ల్యాప్టాప్స్కి, మ్యాక్బుక్కి, ఐప్యాడ్కి, ట్యాబ్లెట్స్కి, సో ప్రతి ఫోన్కి కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే మీరు మామూలుగా యూట్యూబ్ వీడియోలు చేయాలనుకుంటే కనుక నార్మల్ ఫోన్ యూజ్ చేస్తే కనుక, వీడియో రికార్డింగ్ చేస్తే కనుక దూరం నుంచి చేయాలంటే కుదరదు అనమాట. చాలా కష్టం అవుతుంది. అంటే వీడియో రికార్డింగ్ క్యాప్చర్ అవుతుంది, మరి ఆడియో ఎలాగా? కష్టం కదా, అక్కడికి వెళ్ళి మాట్లాడడం కష్టం కదా, అవ్వదు కదా. సో అలాంటి టైంలోనే ఇలాంటి యూజ్ అవుతాయి అనమాట. అదేవిధంగా మీరు ఏదైనా వ్లాగింగ్ చేస్తున్నా, లేదు ఏదైనా ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నా, లేదంటే ఏదైనా ప్రొడక్ట్ గురించి రివ్యూ చేస్తున్నా, దానికి సంబంధించి క్లియర్గా ఉండాలి. ఆడియో ఎడిట్ చేయాల్సిన పని లేదు, సాఫ్ట్వేర్స్ లేసి నాయిస్ని డిక్రీజ్ చేయాల్సిన పని లేదు, కొన్ని డెసిబల్స్ తగ్గించాల్సిన పని లేదు. ఇవంతా లేకుండా ఉండాలంటే కనుక మార్కెట్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఇటీవల కాలంలో మైకులు పెట్టుకొని మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పెట్టుకొని మైక్రోఫోన్లు మాట్లాడడం కాబట్టి అన్నీ మీరు చూసే ఉంటారు. బట్ ఇది వచ్చేసి మొబైల్ ఫోన్కి సంబంధించింది అనమాట. ఇది ప్రొడక్ట్ వచ్చేసి 2,099 రూపాయలు పడుతుంది. మీరు అడగొచ్చు ఎంతకంటే తక్కువకి వస్తే వస్తాయి, 500, 600 కూడా వస్తాయి, 700 కూడా వస్తాయి, 1000 రూపాయలు కూడా వస్తాయి. బట్ నేను ఇది మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ దీని రివ్యూస్ చూసి, రేటింగ్స్ చూశాక 4.4 స్టార్ రేటింగ్, 2,863 రివ్యూలు ఇచ్చినారు. అదేవిధంగా ఈ ప్రొడక్ట్ 70% ఆఫ్తో వస్తుంది. ఇది లెక్క ప్రకారం ₹1 తక్కువ 7,000 అనమాట, 2,099కి వస్తుంది. పైగా దీంట్లో ఇచ్చినటువంటి ఫీచర్స్ చూసిన తర్వాత నాకు చాలా అత్యద్భుతంగా అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. మీరు రూమ్లో వ్లాగింగ్ చేసిన, అంటే ఏదైనా మాట్లాడిన, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా, మీరు లెక్చర్స్ ఇస్తున్నా, అంటే క్లాసెస్ చెప్తున్నా, అదేవిధంగా మీరు బయటికి వెళ్ళి వ్లాగ్స్ చేస్తున్నా, అదే మీరు బయటికి వ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫోన్ వచ్చేసి అంతా కూడా తీసేసుకుంటుంది, సరౌండింగ్ నాయిస్ మొత్తాన్ని. బట్ ఇది ఇప్పుడు చెప్పబోయే ప్రోడక్ట్ ఏదైతుందో అది తీసుకోదన్నమాట. సో దానికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి లెకెటో వైర్లెస్ మైక్ అనమాట, విత్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి డ్యూయల్ ఛానల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టైప్-C స్మార్ట్ ఫోన్స్తో ఆపరేట్ చేసేవచ్చు. అంటే జస్ట్ దానికి ఒక రిసీవర్ ఉంటుంది. ఆ రిసీవర్ వచ్చేసి మనం స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయాలి ఉంటుంది. అదేవిధంగా మైక్రోఫోన్ వచ్చేసి మనం పెట్టుకుని సరిపోద్ది అనమాట. సో వీడియో రికార్డింగ్ పర్పస్, యూట్యూబ్ కోసం, వ్లాగింగ్ కోసం, లైవ్ స్ట్రీమ్స్ కోసం, అన్నిటి కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది మీకు రికమెండ్ చేయడానికి రీజన్ ఏంటంటే, బేసిక్గా మన ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇయర్ బడ్స్ లో కేస్ ఉంటుంది అనమాట. సో ఈ కేస్ ఉంటుంది కదా, ఇయర్ బడ్స్ కి కేస్ ఉంటుంది కదా. సో అదే మాదిరి ఈ ట్రాన్స్మిటర్ కి, రిసీవర్ కి, రెండింటికి కూడా కేస్ అనమాట. నార్మల్ గా మనం వాటికి ఛార్జింగ్ పెడితే ఏమైతుంది, 1.5 hours, 2 hours, 3 hours వస్తే గొప్ప. కానీ ఇది నార్మల్ గానే 8 hours ఛార్జింగ్ వస్తుంది. అదే కేస్ యూజ్ చేసుకోవడం వల్ల 40 hours ఏకదాటిన మనం రికార్డ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో అంత బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీనికి సంబంధించి. సో దీనికి సంబంధించి కీ ఫీచర్స్ చూస్తే కనుక ముందు నాయిస్ రిడక్షన్ అనమాట. అత్యద్భుతంగా నాయిస్ని అయితే రిడక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా యూనివర్సల్ కంపాటబిలిటీ ఉంటుంది, ఎందుకంటే సి టైప్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎక్సలెంట్ వైర్లెస్ రేంజ్ అనమాట. దాదాపు 20 మీటర్ల వరకు, అంటే 65 feet వరకు మీ మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టేసి ఒక స్టాండ్ ట్రైపాడ్కి పెట్టేసి మీరు 20 meters అవతలకి వెళ్ళి 65 feet అవతలకి వెళ్ళి మాట్లాడినా సరే క్లియర్గా దాంట్లో రికార్డ్ అవడం అయితే జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాంగ్ బ్యాటరీ లైఫ్ అనమాట. మామూలుగా అయితే కనుక ఏదైతే అది మైక్రోఫోన్ ఉందో దాంట్లో వచ్చేసి 8 hours పాటు రికార్డ్ చేస్తూనే ఉంటుంది, ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా. అదేవిధంగా దాదాపు 1.5 hour వచ్చేసి మీరు దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే కనుక ఇంచుమించు 40 hours పాటు ఈ కేస్ ఏదైతే ఉంటుందో ఈ కేసులో కనుక ఛార్జింగ్ ఉంటుంది అనమాట. అంటే మన ఇయర్ బడ్స్లో ఉన్నట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1 year పాటు వారంటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా హై సెన్సిటివిటీ మైక్రోఫోన్, అదేవిధంగా పోర్టబుల్ అండ్ ఈజీ స్టోరేజ్ అనమాట. హై సెన్సిటివిటీ మైక్రోఫోన్ అని చెప్పడానికి ఏంటంటే, ముఖ్యంగా గమనించండి, నేను ఇక్కడ 500 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు, లేదంటే 1000 రూపాయల లోపు ప్రోడక్ట్ని కూడా చెప్పొచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర ఉండేటటువంటి ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో అవే రోజులో ఒకసారో లేదా వారానికి 2 సార్లు మనం కింద పడేస్తాం ఆటోమేటిక్. అవి ఇయర్ బడ్స్ మాత్రమే, అది కాబట్టి తట్టుకోండి. కానీ ఇవి మైక్రోఫోన్స్ అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటాయి అనమాట. మైక్రోఫోన్ పదే పడింది అనుకోండి, మైక్ పనిచేయదు, పోతుంది. అదే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ, అదేవిధంగా దీనికి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి బజ్, రేటింగ్స్, రివ్యూస్, పర్చేస్ చేసినటువంటి పీపుల్ చెప్పినటువంటి మాటలు, సో వీటన్నిటి బట్టి చూసి 70% ఆఫ్తో వస్తుంది కాబట్టి, పైగా మళ్ళీ దీనికి బ్యాంక్ ఆఫర్లు పడతాయి అనమాట. మళ్ళీ ఎంతో కొంత తగ్గుతుంది. మరీ 2,000 రూపాయల ప్రోడక్ట్ కాబట్టి 1000 రూపాయలు తగ్గిద్దని నేను చెప్పను, కానీ ఒక 100 రూపాయలు
కొంచెం తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉంది క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసుకుంటే కనుక. సో అదేవిధంగా ఫ్రీ డెలివరీ అనమాట. కాబట్టి మీరు వ్లాగింగ్ చేస్తున్నా, లేదంటే వీడియోలు రికార్డ్ చేస్తున్నా, లేదంటే టీచింగ్ చేస్తున్నా, లేదంటే ఆన్లైన్లో ఇంకేదైనా ప్రోడక్ట్స్ సంబంధించి సేల్స్ చేస్తున్నా, ఇది వచ్చేసి ఏంటంటే మీరు దూరం నుంచి అక్కడ ట్రైపాడ్ పెట్టేసుకొని మీరు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. మరి మీరు అడగొచ్చు మొబైల్ ఫోన్తో చేయొచ్చు అంటే చేయొచ్చు, కానీ ఏంటంటే నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి మళ్ళీ రకరకాల సాఫ్ట్వేర్లు యూజ్ చేయాలి, కొంచెం ఇబ్బంది అయితే. అదే బయటికి వెళ్తే కానీ ఇంకా చాలా ఇబ్బంది అయింది అనమాట. సో కాబట్టి ఇదన్నమాట పరిస్థితి. దీన్ని ల్యాప్టాప్ నుంచి యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్కి ఇప్పుడు C టైప్లో వస్తున్నాయి కదా, మళ్ళీ మొబైల్ ఫోన్కి యూజ్ చేయొచ్చు, అదేవిధంగా ట్యాబ్స్కి యూజ్ చేయొచ్చు, ఐప్యాడ్కి యూజ్ చేసుకోవచ్చు, ఐఫోన్ 15, 16 సిరీస్లకు కూడా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ట్యాబ్లెట్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, మ్యాక్ బుక్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, దానికి కేస్ వస్తుంది. కేసులో వచ్చేసి రిసీవరు, ట్రాన్స్మిటర్ రెండు ఉంటాయి అనమాట. నార్మల్గా అయితే కనుక అవి కేసు నుంచి బయటకు తీసేస్తాయి. మనం ఇయర్ బడ్స్ తీసేసిన తర్వాత అవి ఎలా కొన్ని అవర్స్ వస్తాయి, అలా 8 అవర్స్ పాటు ఏకదాటిని వస్తాయి. అదే కేసును మళ్ళీ ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ ఇలా ఛార్జింగ్ పెడితే కనుక మళ్ళీ అలా 40 అవర్స్ పాటు మనకి బ్యాకప్ ఇవ్వడం జరిగింది అనమాట కేసు. సో చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఇస్తాం అన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లోను, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.